హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది ట్రేడర్స్ మనకి మార్కెట్ అనేది రేంజ్ బౌండ్‌లో ఉంటే మనకి ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు మనకు ప్రీమియం డికే అనేది హెవీగా వస్తుంది గదా! సో ఏ విధంగా మార్కెట్ రేంజ్ బౌండ్‌లో మనకి ఉన్నా గాని మనం కన్సిస్టెన్సీ‌గా ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. దాన్ని ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి? పొజిషన్ సైజింగ్ ఎలా చేయాలి? మనీ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి? అని చెప్పేసి ఒక కంప్లీట్‌లీ మనం ఒక ఆప్షన్ స్ట్రాటజీ ఫ్రేమ్‌వర్క్ అనేది డిస్కస్ చేద్దాము. అదే మనకి బటర్‌ఫ్లై స్ట్రాటజీ అన్నమాట. సో బటర్‌ఫ్లై స్ట్రాటజీలో మనకి మార్కెట్ అనేది రేంజ్ బౌండ్‌లో ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ అనేది మనము ఈ స్ట్రాటజీలో అనేది చూస్తాము. సో ఈ స్ట్రాటజీ అనేది మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి వీక్లీలో మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మంత్లీలో కూడా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో వీక్లీలో డిప్లాయ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? అండ్ మంత్లీలో డిప్లాయ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? అండ్ దీని యొక్క రూల్స్, సో మనం ఎప్పుడు ప్రాపర్ ఎంట్రీ అవ్వాలి? ఎప్పుడు ప్రాపర్ ఎగ్జిట్ అవ్వాలి? అని చెప్పేసి కంప్లీట్‌లీ ఇన్ డీటెయిల్ స్ట్రాటజీ ఫ్రేమ్‌వర్క్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో బిఫోర్ వీడియోలోకెళ్ళే ముందు ఎవరైతే ధన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని కొత్తగా వచ్చారో ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి. సో ముందుగా బటర్‌ఫ్లై స్ట్రాటజీ అన్నమాట. ఓకేనా? బటర్‌ఫ్లై స్ట్రాటజీ అనేది నేను కంప్లీట్‌లీ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఏ విధంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేది మీరు తీసుకోవాలని చెప్పేసి. సో ముందుగా మనము web.dhan.co అనే వెబ్‌సైట్‌కి మనది లాగిన్ అవుతాము. సో లాగిన్ అయిన తర్వాత ఇందులో మనకి నిఫ్టీ చార్ట్ అనేది ఓపెన్ చేద్దాము. ఇక్కడ మీకు బిల్డ్ స్ట్రాటజీస్ ఆన్ ఆప్షన్ ట్రేడర్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేశాక ఈ విధంగా మీకు ఆప్షన్ ట్రేడర్ ఒక టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఆప్షన్ బిల్డర్ అనేది ఓపెన్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆప్షన్ బిల్డర్ అనేది ఓపెన్ చేసాము. సో ఇప్పుడు మనము నిఫ్టీలో మంత్లీలో మనం ఈ స్ట్రాటజీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చేంజ్ చూసుకుందాము. సో ఈ స్ట్రాటజీ అనేది నిఫ్టీ మంత్లీ ఆప్షన్స్‌లో చేస్తాము. సో ముందుగా వాట్ ఈస్ బటర్‌ఫ్లై? ఓకేనా? కానీ బటర్‌ఫ్లై అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి పొజిషన్స్ అనేది డిఫరెంట్‌గా వర్క్ అవుతుంది. అది కాల్ సైడ్ డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ పుట్ సైడ్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తే సో ముందుగా బటర్‌ఫ్లై స్ట్రాటజీ. సో బటర్‌ఫ్లై స్ట్రాటజీ అంటే మనం జనరల్‌గా మనము ఎట్ ద మనీ అనేది మనం సెల్ చేస్తాము. అండ్ ఇన్ ద మనీలోకెళ్ళేసి ఒక 2 ఆర్ 3 స్ట్రైక్ ఇన్ ద మనీలోకెళ్ళేసి బై చేస్తాము. అండ్ అదే విధంగా ఔట్ ఆఫ్ ద మనీ ఒక 3 ఆర్ 4 ఓటీఎమ్స్ అనేది ఔట్ ఆఫ్ ద మనీకెళ్ళేసి అక్కడ కూడా మనం బై చేస్తామనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము ఒకటే అది కాల్ అయితే కాల్, పుట్ అయితే పుట్ వన్ సైడ్ అనమాట. సో ఎట్ ద మనీ సెల్ చేసి ఇన్ ద మనీ బై చేస్తాము. అండ్ ఔట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్స్ కూడా బై చేస్తాము. అండ్ సెల్ చేసిన స్ట్రైక్స్ 2 లాట్స్ ఉంటాయి. అండ్ బై చేసిన స్ట్రైక్స్ 1 క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట మీకు. ఓకేనా? ఈ విధంగా కనిపిస్తుంది మీకు. అండ్ ఈ విధంగా మీకు పే ఆఫ్ గ్రాఫ్స్ అనేది కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? సో దీనికి మనము ప్రాపర్‌గా పే ఆఫ్ గ్రాఫ్స్ రావాలంటే మన ప్రాపర్ స్ట్రాటజీ అనేది స్ట్రైక్స్ అనేది అక్యురేట్‌గా మనం తీసుకోవాలన్నమాట. నేను మళ్ళొకసారి క్లియర్‌గా చెప్తాను చూడండి. ఓకే. సో వాట్ ఈస్ బటర్‌ఫ్లై స్ట్రాటజీ? బటర్‌ఫ్లై స్ట్రాటజీ అంటే ఏం లేదు, సింపుల్‌గా మన స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఎట్ ద మనీ అనేది సెల్ చేస్తాము. ఔట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ అనేది బై చేస్తాము. అండ్ అదే విధంగా ఇన్ ద మనీ స్ట్రైక్ అనేది కూడా బై చేస్తామన్నమాట. ఓకేనా? కానీ సెల్ చేసిన స్ట్రైక్ మాత్రం మనకి డబుల్ క్వాంటిటీ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మీకు పే ఆఫ్ అనేది కనిపిస్తుంది. దేనికి? బటర్‌ఫ్లై స్ట్రాటజీస్‌కి. ఓకేనా? సో అది మనకి రేంజ్ బౌండ్‌లో ఉంటాయి. ఓకేనా? రేంజ్ బౌండ్‌లో ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాం. మనం మంత్లీలో చేస్తాము. సో మంత్లీలో చేసేటప్పుడు మీరు మీరు బోత్ వీక్లీ అండ్ మంత్లీ చేసుకోవచ్చు రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్‌లో. రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్‌లో మనకి ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఆహ్, లిమిటెడ్ రిస్క్ అనేది చేయలేదనుకో మీకు అన్‌లిమిటెడ్ లాస్ అనేది పాసిబిలిటీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ మాక్స్ ప్రాఫిట్ కనిపిస్తుందా? సో ఇక్కడ మాక్స్ ప్రాఫిట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 11%. ఓకేనా? మన క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా ఓవరాల్ మార్జిన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 88,000 అనేది ఉంది. ఓకే. 88,000 అనేది ఓవరాల్ ఆల్మోస్ట్ 1,00,000 ఒక లాట్‌కి. అండ్ ఇక్కడ మనం ప్రాపర్ హెడ్జింగ్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్ మాక్స్ ప్రాఫిట్ చూడొచ్చు. అండ్ మాక్స్ లాస్ అనేది కూడా ఇందులో చూడొచ్చనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఒక ప్రాపర్ హెడ్జింగ్ ఆప్షన్ సెల్లింగ్‌లో ఓకేనా? అండ్ తక్కువ క్యాపిటల్‌తో ఓకేనా? ఒక రేంజ్ బౌండ్‌లో ఉంటే ఓకేనా? మార్కెట్ ఒక రేంజ్ బౌండ్‌లో ఉంటే ఈ విధంగా మీరు బోత్ వీక్లీ అండ్ మంత్లీలో చేసుకోవచ్చు. అండ్ వీక్లీకి, మంత్లీకి డిఫరెన్స్ ఏంటి అంటే బేసికల్లీ వీక్లీలో వచ్చేసి మీకు హయ్యర్ డికే ఉంటుంది. ఓకేనా? హయ్యర్ టీటా డికే ఉంటే ఏమవుతుంది మీకు ఆప్షన్ ప్రైసెస్ అనేది హెవీగా క్రాష్ అవుతాయి. సో అక్కడ మనకి హై ప్రాఫిట్స్ అండ్ ఫాస్ట్ ప్రాఫిట్స్ అనేది వీక్లీలో చూస్తారు. రాదర్ దాన్ మీకు మంత్లీలో చూసుకున్నట్లయితే అక్కడ మీకు స్లో డికే అండ్ స్లో ప్రాఫిట్స్ అనేది మీకు చూస్తారనమాట. అండ్ మీకు వీక్లీలోకి వచ్చేసరికి మీరు టైమ్ డికే అనేది ఫాస్ట్‌గా వస్తుంది. అండ్ ప్రాఫిట్స్ ఫాస్ట్‌గా వస్తాయి. అండ్ దాంతో పాటు మీరు స్ట్రాంగ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్‌గా ప్లాన్ చేసుకున్నట్లయితే మీరు ఈ స్ట్రాటజీలో కన్సిస్టెన్సీ‌గా మీరు రిటర్న్స్ అనేది జనరేట్ చేసుకోగలుగుతారు. అండ్ మీరు ఏ స్ట్రాటజీ అయినా మీరు ఏ స్ట్రాటజీ ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఏ స్ట్రాటజీ అయినా ప్రాపర్ బ్యాక్ టెస్టింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. బ్యాక్ టెస్టింగ్ దాంతో పాటు ప్రాపర్ ఎంట్రీ రూల్స్, ఎగ్జిట్ రూల్స్ ఓకేనా? సో ఈ విధంగా మనము ఒక ఫ్రేమ్‌వర్క్ అనేది చూసుకొని ప్రాపర్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నేను ఏ స్ట్రాటజీ డిస్కస్ చేసినా గాని కంపల్సరీ బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ ప్రాపర్ రూల్స్ అనేది మనము
కన్సిస్టెన్సీగా ఫాలో అయ్యి ఎగ్జిక్యూట్ చేశామనుకోండి, ఓవర్ ద టైమ్ మీరు ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళకి మైండ్ సెట్ తగ్గట్టు వాళ్ళ స్ట్రాటజీస్ అనేది ఫిట్ అవుతాయి. సో, ఈ స్ట్రాటజీ మీకు ఫిట్ అవుతుందా లేదా అనేది మీకు ప్రాపర్‌గా బ్యాక్ టెస్టింగ్ చేయండి. అండ్ లైవ్‌లో కూడా మనకి ప్రాక్టీస్ చేయండి. దెన్ డిసైడ్ అయ్యి మీరు లైవ్‌లో ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. సో, ఈ విధంగా మీరు ప్రాపర్‌గా మీరు కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ 2 విధాలుగా చేయొచ్చు. మనం కాల్ సైడ్ చేస్తే అది మనకి సింగిల్ బటర్‌ఫ్లై అవుతుంది. అదే విధంగా మనం కాల్ అండ్ పుట్ 2 విధాలుగా మనం ఈ విధంగా మనము బటర్‌ఫ్లై చేసుకుంటే దెన్ అది ఏమవుతుంది మనకి డబుల్ బటర్‌ఫ్లై అవుతుందన్నమాట. సో, అది మీకు ఈ విధంగా మీరు మార్కెట్ రేంజ్ బౌండ్‌లో ఉంటే మంచి ప్రాఫిట్స్ అనేది ఈ స్ట్రాటజీలో నుంచి చూసుకోవచ్చు. సో, స్ట్రాటజీస్ ట్రేడ్ చేసే ముందు, రియల్ ట్రేడ్ చేసే ముందు ప్రాపర్ బ్యాక్ టెస్టింగ్ అది మైండ్ సెట్‌కి ఫిక్స్ అవుతుందా లేదా? దాన్ని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసి తర్వాత అది వర్క్ అవుతుందా మీకు ప్రాక్టీస్‌లో అని చెప్పేసి తర్వాతనే మీరు రియల్ ట్రేడ్‌కి అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అంతేగాని బ్లైండ్‌లో మనము చెప్పామని చెప్పేసి లైవ్ ట్రేడ్ చేయొద్దు. ప్రాపర్ బ్యాక్ టెస్టింగ్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్‌తో పాటే మీరు లైవ్‌లో అనేది మీరు ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో, ఈ విధంగా మీరు స్ట్రాటజీస్ ద్వారా మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. సో, కంటెంట్ నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.